కానీ ఒకటమ్మా గుర్తుపెట్టుకోండి, జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత ఈ సమాజం అంత గొప్ప స్థానం గురువులకే ఇచ్చింది. ఇలా నేను ఈరోజు మైక్ పట్టుకొని మీతో మాట్లాడుతున్నా అంటే ఒకప్పుడు నా గురువులు నేర్పిన ఆ విద్యనే ఇవాళ మరి నాకు ఒక మంచి జాబ్ ఇప్పించి మీతోని ముంగట మైక్ పట్టుకొని మాట్లాడేంత శక్తి సామర్థ్యాలను ఇవ్వగలిగిందంటే ఆ ఎల్ల వాళ్ళు చెప్పిన చదువులే కదా, బుక్కులు పట్టుకొని రాలే కదా. కాబట్టి మీ తల్లిదండ్రులకు ఎట్లయితే గౌరవం ఇస్తారో మీ గురువులకి అట్లనే గౌరవం ఏంటి, మంచిగా చదువుకోండి. ఎందుకంటే ఒక మనిషి చనిపోతే ఆయన వెంబడి లక్షల కోట్ల ఆస్తి పాత్రలు వస్తాయో రావు, కానీ మీ పేరు ప్రతిష్టలో మీరు చదువుకున్న విజ్ఞానం అనేది మీతో పాటే ఉంటది. ఉంటదా ఉండదా? ఇవాళ మనం ఏదో ఒక రోజు అందరం చనిపోతాం. నువ్వు ఒక పేదవాడిగా ఒక కామన్ మనిషిగా నువ్వు చనిపోయినావు అంటారు. అదే నువ్వు ఒక డాక్టరో ఒక ఇంజనీరో ఒక కలెక్టరో ఒక పెద్ద యాక్టరో చచ్చిపోతే ఏమంటారు? అరే ఇక కలెక్టర్ చచ్చిపోయింది, నీ పేరు పోతుందా, నీ చదువుకు విలువ వస్తుంది. అవునా కదా? నీ హోదాకు విలువ వస్తుంది. అట్లాంటి హోదా మీకు కావాలా వద్దా? ఇన్స్టాగ్రామ్ లో రింగ్ చేయాలి. అవునా కాదా? చదువుకోవాలి. అవునా? చదువుకోవాలి. అవునా కదా? ఇది పెద్ద డాక్టర్ అయి మంచి మంచి పెద్ద పెద్ద చదువులు చదివి పేదవాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? యూట్యూబ్ లో వీడియో ఉండాలి. మరి కాదు కదా, యూట్యూబ్ లో వీడియోలు చూడాలి కానీ అర్థమైన వీడియోలు కాదు, మనకు పనికొచ్చే వీడియోలు, మన విలువను పెంచే వీడియోలు, మనకు బుద్ధి నేర్పించే వీడియోలు, పక్కోళ్ళను గౌరవించే వీడియోలు, అట్లాంటివి చూడాలి. పిచ్చి పిచ్చి ఓరో డాన్స్ చేసుకుంటూ ఏదో జోకులను చూస్తూ బతుకులు మీకు జోకే అవునండి. కాబట్టి మీకు ఫ్యూచర్ లా